వన్డే క్రికెట్లో తగ్గేదే లేదంటున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 2లో నిలిచిన వీరిద్దరూ అగ్రస్థానం కోసం నువ్వా నేనా అంటూ ఢీకొంటున్నారు. మొదట ఆసీస్ టూర్లో, తర్వాత సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో వీరిద్దరూ దుమ్ము రేపారు. కోహ్లీ అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాధేశాడు. అటు హిట్ మ్యాన్ సైతం ఫిట్గా కనిపించడమే కాదు, తన ఫామ్ కూడా కంటిన్యూ చేశాడు. దీంతో 2027 వన్డే ప్రపంచ కప్లో తాము ఖచ్చితంగా ఆడతాము అనే సంకేతాలు బలంగా ఇచ్చారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారు. టాప్ ప్లేస్ కోసం రోహిత్, కోహ్లీ మధ్య రసవత్తర రేసు నడుస్తోంది. తాజాగా విడుదలైన జాబితాలో రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో ఉండగా కోహ్లీ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఆసీస్ టూర్లో చివరి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ సౌత్ ఆఫ్రికాపై మాత్రం అద్దరగొట్టేశాడు. వరుసగా 2 సెంచరీలు బాదేసి మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఈ సిరీస్ లో 302 రన్స్ సాధించి టాప్ స్కోరర్ గా నిలవడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఈ ప్రదర్శనతో కోహ్లీ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకొని టాప్ ప్లేస్ కు చేరువయ్యాడు. ప్రస్తుతం కోహ్లీకి, రోహిత్ కు మధ్య తేడా 8 రేటింగ్ పాయింట్లే. రోహిత్ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా కోహ్లీ 773 పాయింట్లతో రెండో ప్లేస్లో నిలిచాడు. భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ స్థానంలో ఉండగా శ్రేయస్ అయ్యర్ 10వ స్థానానికి పడిపోయాడు. కేఎల్ రాహుల్ 2 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకులో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆసీస్ సిరీస్లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిస్తే కోహ్లీ సౌత్ ఆఫ్రికా సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సాధించాడు. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ నువ్వా నేనా అంటున్నారు. కాగా తమ ఫామ్, ఫిట్నెస్ పై వస్తున్న అనుమానాలకు వీరిద్దరూ ఇప్పటికే తెరదించేశారు. హెడ్ కోచ్ గంభీర్తో పొసగడం లేదు అన్న వార్తలు వస్తున్నప్పటికీ 2027 వన్డే ప్రపంచ కప్లో ఖచ్చితంగా రోకో జోడీ ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం వీరిద్దరి ప్లేస్ పై గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకోవడానికి గంభీరే కారణమన్న ప్రచారం ఉంది. దీంతో వన్డే జట్టు నుంచి కూడా రోకో జోడీని పంపించేందుకు గంభీర్ పావులు కదుపుతున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.